ఉత్తరాంధ్ర లెక్క మారింది. నిన్నటి వరకు వెనుకబాటుతనం ఇప్పటి నుంచి అభివృద్ధి వైపు పయనం. భోగాపురం ఎయిర్పోర్టు రాకతోటి ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుతుందని చెప్తోంది కూటమి ప్రభుత్వం. ఎయిర్పోర్టు టెర్మినల్ని ప్రారంభించిన అనంతరం ముఖ్యమంత్రి ఇతర నేతలతో కలిసి పరిశీలించారు ప్రధాని మోదీ. ఎయిర్పోర్టు విశేషాలను సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. గిరిజన సంప్రదాయ నృత్యం థింసాతోటి మోదీకి 13,500 మంది గిరిజనులు స్వాగతం పలికారు. కూటమి నేతలంతా తరలిరాగా ప్రారంభం కాస్త పండుగలా కనిపించింది. భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇది ఇప్పటి తరం విమానాశ్రయం. దేశంలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్. జెన్జీకి తగ్గట్టుగా లేటెస్ట్ టెక్నాలజీ, కొత్త ఐడియాలజీతో రూపొందించుకుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలు, వసతులు ఈ ఎయిర్పోర్టు సొంతం. 5,640 కోట్ల రూపాయల వ్యయంతో దీన్ని నిర్మించారు. 36 నెలలు టార్గెట్ పెట్టుకుని నిర్మాణం ప్రారంభిస్తే కేవలం 31 నెలల రికార్డు టైంలోనే నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఇవాల్టి పర్యటనలో మొత్తం 18,000 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన ప్రధాని మోదీ ఇవన్నీ ఏపీ అభివృద్ధి వేగాన్ని పెంచుతాయని అన్నారు. आज यहां करीब 18,000 करोड़ रुपए की विकास परियोजनाओं का शुभारंभ, लोकार्पण और शिलान्यास हुआ है। एयरपोर्ट के साथ साथ ये प्रोजेक्ट आंध्र की रोड कनेक्टिविटी से भी जुड़े हैं। इनमें एनर्जी सिक्योरिटी से जुड़े प्रोजेक्ट भी हैं। ये विकास कार्य इस बात के प्रतीक है कि इस समय आंध्र किस स्पीड से आगे बढ़ रहा है। मैं आप सभी को इन प्रोजेक्ट्स की बहुत बहुत शुभकामनाएं देता हूं। ఎయిర్పోర్ట్ రాకతో ఇక ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్రగా మారబోతోందన్నారు సీఎం చంద్రబాబు. అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఈరోజు నిర్మాణం అయిందంటే ఇది ఉత్తరాంధ్రకి గర్వ కారణమని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అటు సముద్రం, ఇటు పచ్చని కొండల మధ్య విమాన ప్రయాణమే కొత్త అనుభూతిని తీసుకొస్తుంది. నేను చాలా విమానాశ్రయాలు చూశాను, కానీ భోగాపురం ఒక ప్రత్యేకమైన ఎయిర్పోర్ట్ అని మరొకసారి. భోగాపురానికి నాడు కొబ్బరికాయ కొట్టింది మనమే, నేడు గుమ్మడికాయ కట్టింది మనమే. గుర్తుపెట్టుకోమని కోరుతున్నాను. ఉత్తరాంధ్ర మళ్ళీ చెప్తున్నా, ఇంక మీరు పేద అరుపులు అరవడానికి లేదు. ఉత్తరాంధ్ర ఉత్తమ ఆంధ్ర, నెంబర్ 1 ఆంధ్ర, నెంబర్ 1 ప్రపంచంలో దేశం రావాలి. విశాఖ నుంచి మరింత సమాచారం అందించేందుకు మా అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఈశ్వర్, ప్రారంభోత్సవ కార్యక్రమం ఆద్యంతం ఎలా సాగింది? హైలైట్స్ ఏమిటి? ఒక స్వప్నం వాస్తవమైన రోజుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం, సుదీర్ఘ నిరీక్షణకి తెరపడిన రోజుగా చూడాల్సిన పరిస్థితులు ఇక్కడ కనిపించాయి. ఎందుకంటే ఎప్పటి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత ఒక పెద్ద మౌలిక సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టు ఇది త్వరగా పూర్తయితే ఇది కేవలం ఒక విమానాలు ఎగిరే చోటు మాత్రమే కాదు, ఇక్కడ ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ఒక గేట్వే లాంటిది, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన ఒక గేట్వే లాంటిది. ఎందుకంటే ఇక్కడ విశాఖలో ఇప్పటికే విమానాశ్రయం ఉంది, పోర్ట్స్ ఉన్నాయి, కానీ అతిపెద్ద అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేయడం ద్వారా ఈ ప్రాంతంలో లాజిస్టిక్స్కి సంబంధించి కావచ్చు, టూరిజానికి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించి కావచ్చు, హెల్త్కి సంబంధించి కావచ్చు. ఎందుకంటే ఫార్మా ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఒక ప్రత్యేకమైన ఎస్సీజెడ్ఏ ఉంది కాబట్టి వీటన్నిటికీ పెద్ద ఎత్తున ఒక బూస్ట్ రాబోతోంది. ఇప్పుడున్న వాటన్నిటికీ అదనంగా మరింత ఎక్కువ స్థాయిలో పెట్టుబడులు రాబోతున్నాయి. దానివల్ల ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు పెద్ద ఎత్తున రాబోతున్నాయంటూ ఎప్పటి నుంచో జరుగుతున్న ఒక ప్రచారానికి కావచ్చు, ఒక రాజకీయ హామీలకు కావచ్చు, అది ఆ వాస్తవ పరిస్థితి రూపుదాల్చిన రోజుగా దీన్ని చూడాల్సిన నేపథ్యం. అందుకనే ఉత్తరాంధ్ర మొత్తం ఈరోజు పండుగ చేసుకున్న వాతావరణమే ఇక్కడ కనిపించింది. అందుకోసం పెద్ద ఎత్తున ప్రభుత్వం కూడా, ఈ ప్రధాని స్వయంగా రావడంతో ప్రభుత్వం కూడా ఈ సమావేశాన్ని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంది. సో ఈ నేపథ్యంలోనే జరిగిన ఈ కార్యక్రమం పట్ల ప్రజల్లో కూడా సానుకూలమైన భారీ అవకాశాలు రాబోతున్నాయి. పెద్ద ఎత్తున వస్తున్న విమానాలు మాత్రమే కాదు, ఇక్కడ నుంచి గతంలో ఈ విమానాల్లో వలస వెళ్ళే వాళ్ళు ఇతర ప్రాంతాలకి, కానీ ఈసారి ఇప్పటి నుంచి పెట్టుబడులే ఈ విమానాల్లో అవకాశాలుగా రాబోతున్నాయంటూ ఈ ప్రాంతంలో ఒక పాజిటివ్ వైబ్ అయితే పెద్దగా చాలా స్పష్టంగా
కనిపించిన నేపథ్యం కనిపించింది. అదే సమయంలో ఈ రాష్ట్రానికి సంబంధించి ఈ ప్రాంతం ప్రధానంగా రాష్ట్రం మొత్తం మీద ఉన్న మొత్తం నగరాల్లో ఇదే ప్రధానమైన నగరం. ప్రస్తుతానికి అమరావతి నిర్మాణం జరుగుతున్న ఒకవైపు అయితే మరొక వైపు ఇప్పటికే ఆర్థిక రాజధానిగా విరాజిల్లుతోంది కాబట్టి దీనికి సంబంధించి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇట్లాంటి విమానాశ్రయాన్ని, అంతర్జాతీయ విమానాశ్రయాన్ని తీసుకురావడం ద్వారా ఇప్పటికే దీనికి సంబంధించి సీపోర్ట్ ఉంది ఇక్కడ, పోర్టు ద్వారా కావచ్చు, లేకపోతే నేషనల్ హైవేస్కి సంబంధించిన పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ఇతర సరిహద్దు రాష్ట్రాలకి కలుపుతూ పెద్ద నేషనల్ హైవేస్ అయితే కనెక్టివిటీ ఏర్పడిన పరిస్థితులు ఉన్నాయి. అదే సమయంలో లాజిస్టిక్స్కి సంబంధించి కూడా ఇక్కడ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయడానికి కావచ్చు, లేకపోతే కంటైనర్స్ హబ్ లాంటివి పెద్ద ఎత్తున ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కనెక్ట్ చేసేందుకు, వీటన్నిటి సామర్థ్యాన్ని పెంచేందుకు ఈ విమానాశ్రయం పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందన్న భావాన్ని ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున ఎక్స్ప్రెస్ చేసిన నేపథ్యం కనిపించింది. దానికి తోడు స్వయంగా ప్రధానమంత్రి వచ్చి దీన్ని ఒకవైపు ఇనాగరేట్ చేస్తూ మరొకవైపు ఉత్తరాంధ్రకు సంబంధించిన దిశ మార్చబోయే ప్రాజెక్ట్ ఇది దేశ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులోనే చాలా కీలకంగా వెలువొందిపోతుంది. పెద్ద ఎత్తున పెట్టుబడుల్ని ఈ ఎయిర్పోర్ట్ ఆకర్షించబోతోంది అన్నట్టుగా ఆయన చెప్పిన నేపథ్యం, దానికి అనుగుణంగానే ఇక్కడ పరిస్థితులు కూడా పాజిటివ్ వైబ్స్ వస్తున్న నేపథ్యంలో, ఎందుకంటే విశాఖకి ఇప్పటికే గూగుల్ డేటా సెంటర్ వచ్చింది ఒకవైపు, మరొకవైపు సాఫ్ట్వేర్ ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ ఇక్కడికి ఈ మధ్య కాలంలోనే కొలువు తీరుతున్నాయి పెద్ద సంఖ్యలో. ఈ మధ్యనే కాగ్నిజెంట్ సర్వీసెస్కి సంబంధించిన వాళ్ళకి సంబంధించిన డెవలప్మెంట్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇట్లాంటివన్నీ వస్తున్న నేపథ్యంలో ఎయిర్పోర్ట్ అన్నది ఖచ్చితంగా ఒక గేమ్ చేంజర్ లాంటిది. ఉత్తరాంధ్ర ఇకపైన ఉత్తమ ఆంధ్రకి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండబోతోంది. ఇది ఈరోజు జరిగింది కేవలం ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించిన ప్రారంభోత్సవమే కాదు, మిగతా ఇక్కడ ఈ ప్రాంత ఆశల రెక్కలకి కావచ్చు, లేకపోతే ఈ ప్రాంత ఉత్తరాంధ్ర రెక్కలకి కళలకి రెక్కలు వచ్చాయి అన్నట్టుగానే ప్రభుత్వం ఏదైతే నినాదాన్ని తీసుకుని ప్రచారం చేసిందో దాన్ని వాస్తవం చేసేందుకు అవసరమైన కృషి చేస్తున్నట్టుగా ప్రకటించడంతో ఒక పాజిటివ్ వైపు అయితే ఇక్కడ నెలకొని ఉన్న నేపథ్యం కనిపించింది. రైట్ స్టూడియో.